సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలన్నీ దేశంపై విద్వేషం చిమ్మే వర్గాలతోనే సాగుతున్నాయంటూ ఆరోపించారు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు సంస్థల నిధులతో నడిచే వేదికల వద్దకే సీఎం వెళుతున్నారంటూ విమర్శించారు. సీఎం పర్యటన రద్దు వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదంటున్న అరవింద్తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. సార్, నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పర్యటన పైన కొంత కామెంట్ చేయడం జరిగింది. నిన్నటి మీ కామెంట్స్కు ఈరోజు పర్యటన రద్దుకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? కామెంట్కి పర్యటన రద్దుకి సంబంధాలు ఉన్నాయంటే నేను ఒఫిషియల్గా నేనేం చెప్పలేను. కానీ ఈయన దేశద్రోహ సంస్థలని, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలని, ఫండింగ్ చేస్తున్న సంస్థలని కలవడానికి వెళ్ళిండు. అది ఒక సీరియస్ ఇష్యూ. అయితే ఇవాళ జరిగిన పరిణామం ఏంది, రేవంత్ రెడ్డి ఒక్కడిదే క్యాన్సిల్ అయింది ట్రిప్. వాళ్ళ డెలిగేషన్ అంతా అమెరికా వెళ్తుంది, యూకే నుంచి అమెరికా వెళ్తుంది. యూకే కూడా రేవంత్కి పర్మిషన్ ఉందా లేదా తెలియదు. ఇంకా ఈయన ఎగిరిండు, ఫ్లైట్లో వేయండు, ఫ్లైట్ దిగింది, పని చేసుకుంటుండు, మీటింగులు చేసుకుంటుండు. దానికి పర్మిషన్ ఉందా అన్నది ఇంకా తెలియదు మనకు. యుఎస్ మాత్రం మీకు యుఎస్ పోతలేడని తెలిసింది మీకు. వీళ్ళందరూ ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లే ముందు క్లియరెన్స్ తీసుకున్నాక టికెట్లు కొనుక్కోవాలి. ముందుగా అది కొనేది. క్లియరెన్స్ వచ్చినా రాకున్నా నేను పోతా అంటే అది రెస్పాన్సిబుల్ బిహేవియర్ కాదు. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సమస్య, పెద్ద ప్రశ్న, సీరియస్ ప్రశ్న ఏంటంటే ఈయన ఒక్కడిదే ఎందుకు క్యాన్సిల్ అయింది? బ్లవెట్నిక్ స్కూలు జార్జ్ సారోస్ ద్వారా ఫండింగ్ చేయబడుతుంది. ఆ జార్జ్ సారోసు ఏ సంస్థ ద్వారా అయితే ఫండింగ్ చేస్తాడో అక్కడ ఉన్న ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా యాంటీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రోత్సహించిన వాళ్ళు, యాంటీ నేషనలిజంని ప్రోత్సహించేవాళ్ళు, మోదీ ప్రభుత్వం మీద విషం కక్కేవాళ్ళు, భారతదేశంలో శాంతి భద్రతలు ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు, భారతదేశంలో ఒక ఖయాటిక్ అట్మాస్ఫియర్ ఉండాలి అని దానికోసం డబ్బులు సరఫరా చేసేవాళ్ళు. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ని ఈయన ఎందుకు కలుస్తున్నాడు అన్నది నిన్న నా ప్రశ్న ఉండే. ఇవాళ ఆయన టూర్ మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది. పర్మిషన్, క్లియరెన్స్ ఇవ్వలేదు. కానీ ఆయన డెలిగేషన్ మాత్రం పోతుంది. ఇంకేదైనా అంశాలు దాగున్నాయని కాబట్టి ఆపిరు అనుకోవచ్చు. వీళ్ళ మంత్రులు ఈ మధ్య పోయినట్టున్నారు కదా అమెరికా. వీళ్ళ మంత్రులు పోయినట్టున్నారు కదా అక్కడ అమెరికాలో. ఈయన ఒక్కడిని ఎందుకు ఆపినరు? డెలిగేషన్ పోతుంది. ఇంతకుముందు ఇలా మంత్రులు పోయినరు. ఈయన ఒక్కడిని ఎందుకు ఆపినన్నారు? పెద్ద క్వశ్చన్ మార్కు, సీరియస్ ఇష్యూ. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీకున్న అలిగేషన్స్ అంటే అనుమానాలు ఏంది ఆయన మీద? ఎందుకు అనుమానాలు లేవండి. బ్లవెట్నిక్ స్కూలు మన దేశానికి విరుద్ధం. యూకేకి సంబంధించిన అంశం, అమెరికాకి సంబంధించిన అంశాల్లో ఆయన పర్యటన ఎందుకు రద్దయిందని అంటే అనుమానం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో నాకున్న సమాచారం బట్టి ఈ మన దేశ వ్యతిరేక సంస్థలకి డీప్ స్టేట్ కానీ, జార్జ్ సోరోస్ కానీ వీళ్ళందరూ కూడా అమెరికాలో కూడా ఈయన వెళ్తున్న ప్లేసెస్లో కూడా కనెక్ట్ ఉంది. ఈయన వెళ్తున్న ప్లేసెస్కి కనెక్ట్ ఉంది. అది మాత్రం నాకు తెలుసు. పొలిటికల్ ఇంటెన్షన్ తోటి అడ్డుకున్నారన్న వార్తలు కూడా మళ్ళీ అజయ్ బాబు, ఇక్కడ పొలిటికల్ ఇంటెన్షన్ ఏం లేదు. ముఖ్యమంత్రి ఒక్కడనే ఆపిరు, డెలిగేషన్ ముందుకు పోతుంది. వాళ్ళు పని చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఒక్కడనే ఎందుకు ఆపింది అన్నది సీరియస్ ప్రశ్న. థ్యాంక్ యూ. ఇది సీఎం రేవంత్ రెడ్డిని ఒక్కరిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలనేది ఒక సీరియస్ ప్రశ్న. దీనిపైన పూర్తి వివరాలు రావాల్సి ఉందంటూ కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సాదాతో అజయ్ టీవీ, హైదరాబాద్.